చంద్రబాబు బలమేంటి? ఆయన బలగం ఎవరు? సజ్జలకు ఎందుకు జాలి వేసింది? పవన్ యుద్ధం ఎవరిపైనా? వైవి సుబ్బారెడ్డి చెప్తున్నట్లుగా పవన్ కంత సీన్ లేదా? నేతల మాటల తూటాలని డైలాగ్ వార్లో చూద్దాం. మాకు చేతులు మడత పెట్టి ధైర్యం లేదు, కుర్చీలు ఎత్తుతాడంట. చేత్తో కొడితేనా సవిరంగా కుర్చీ కాదు కదా, గోపలు కూడా గురి ఉంటాయి. పొట్టేళ్ళంటి కొడితే కొండ ఎవరు మీరు సిద్ధం అంటే సిద్ధమవడం యుద్ధం అవడం అంటే ఏమీ లేదు. సిల్లీగా ఫ్లెక్సీ అనమాట సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలో ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగినటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి పొలిటీషియన్స్కి ఎవరికి లేవు. తెలంగాణలో టీఆర్ఎస్ లేక బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం కథ ఒడిచింది. మా 14 సీట్లు గండి కొట్టడానికి బీజేపీ బీఆర్ఎస్ గండి కొట్టే కార్యక్రమే ఈ ఎంపీ సీట్ల. ఐదు కోట్ల ప్రజలు ఒక పక్క ఒక అహంభావంతో, ధనబలంతో, పెత్తందారు విధానాలతో, రౌడీజంతో వస్తున్నటువంటి పార్టీ ఇంకొక పక్క. ఈరోజు మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ ప్రజాబలం మా దగ్గర ఉంది. కానీ అత్యంత దయనీయమైన పరిస్థితి పాపం ఆయన పవన్ కళ్యాణ్ చూస్తే చాలా దయనీయంగా పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన ఒక డెకరం మెయింటైన్ చేయగలిగిన దీంట్లో కూడా అతను లేడు. ఆయన సిద్ధమని చావగొడుతూ ఉన్నారు. బాబు నీకు యుద్ధం ఇస్తాం, నీకు మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మనం గెలుస్తున్నాం. పవర్ షేరింగ్ అన్నాడు, సీట్ షేరింగ్ అన్నాడు, ఓట్ షేరింగ్ అన్నాడు, కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది. ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్ అని. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి. ఆయన బంగారు భవిష్యత్తు చంద్రబాబు కళ్ళల్లో చూడాలని కోరుకుంటున్నారు కాబట్టి 24 సీట్లకే ఆయన పరిమితమైపోయి మొత్తం ఆయనకే పట్టాభిషేకం చేసే ధ్యేయంతో వస్తున్నాడు. అది ప్రజలు నమ్మరు. తెలుగుదేశం పార్టీ థంపింగ్ మెజారిటీతో గెలిచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కానుకగా ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. మళ్ళీ 2024 ఎన్నికలు రెండోసారి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం. అది ఎంతమంది తలకిందులో తపస్సు చేసినా ఏం చేసినా సరే దీన్ని మార్చేటువంటి శక్తి ఎవరికి లేదు.